జరుగుతూ ఉంటాయి. కానీ వైఎస్ జగన్ తన పట్టుదలతో పరిస్థితి మార్చాలి అనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వెన్ను చూపకుండా వైసీపీ నేతలు పోరాడాలి అని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజా మద్దతు తమకు అనుకూలంగా ఉండేందుకు ఈ స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహం, ధైర్యం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుండి కోలుకుని పార్టీ శ్రేణుల్లో పునర్వైభవం నింపేందుకు పక్కా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో జరిగిన కోనసీమ జిల్లా నేతల సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 15 నుండి 4 నెలల పాటు గ్రామ వార్డు స్థాయిల్లో సమన్వయకర్తల పర్యటనలు, కార్యకర్తలకి గుర్తింపు కార్డుల పంపిణీ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపిరి పోసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఓటర్ల జాబితా మార్పులపై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో చేర్పించడమే లక్ష్యంగా బూత్ స్థాయి ఏజెంట్లను కూటమి సర్కార్ హామీల అమలులోని అలసత్వాన్ని, ప్రజా సమస్యలను నిలదీస్తూ ప్రజలకు మరింత దగ్గర కావాలని కేడర్కి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. శ్రేణుల్లో నైతిక ధైర్యాన్ని నింపేందుకు, వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్షంగా నిలబడేందుకు ఈ వ్యూహం దోహదపడుతుంది అని వైసీపీ భావిస్తోంది. ఈ కసరత్తు వైఎస్ఆర్సీపీకి మళ్లీ ఊపు తెస్తుందో లేదో వేచి చూడాలి. కరీంనగర్ జిల్లా